శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములు నీవు కృపాక్షేమములే నా వెంచవచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ప్రార్థన. మహోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తూ అన్నిలో వాక్యం వీక్షిస్తున్న వారందరూ దీవించండి. మరి వాక్యం ధ్యానిస్తుండగా మీ స్థితి మాతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో భక్తులైనటువంటి దావీదు గారు రాస్తున్నారు, నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంచవచ్చును. ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ దేవుడు నూతన సంవత్సరంలో మనందరికీ ఆయురారోగ్యాలు అనుగ్రహించి క్షేమాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా నా జీవితంలో ప్రభువు అనుగ్రహించు క్షేమమును కృపను పొందుకొని ఆయన మందిరములో మనం నివసిస్తూ దేవుని స్తుతించువారుగా మనమందరము సిద్ధపడి ఉండవలెను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సంగమా, దేవుని సేవకుడు, నీవు నేను కూడా దేవుడిచ్చే ఆయురారోగ్యాలు పొందుకొని ఆశీర్వాదం పొందుకొని క్షేమంగా నివసిస్తూ ప్రభు పరిచర్యలో తనకు మహిమ తెచ్చినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారిని అందరూ దీవించి మీరు మహిమ పొందమని, నీకు మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తూ నూతన సంవత్సరంలో దేవా మీరు దీవించి ఆశ్రయించమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడేండి దీవించును గాక. ఆమేన్.